ఎల్ నినో ప్రభావంతో ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్న విశాఖ తుపానుల హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో బాణుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజు 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై మనతో మాట్లాడడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు. మేడం గారు, గడిచినటువంటి 3 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 4 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పటికే సాధారణం మీద 1 లేదా 2 డిగ్రీస్ ఎక్కువ టెంపరేచర్ నమోదవడం జరుగుతుంది. రానున్న 5 రోజులు కూడాను ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. లాస్ట్ 2 డేస్ బ్యాక్ అనంతపురంలో 41 రికార్డ్ అయింది. బట్ అక్కడ కూడా కొంచెం టెంపరేచర్ ఇప్పుడు 39, 37, 38కి అలా వచ్చింది. సో కాబట్టి అంటే సాధారణమైనటువంటి టెంపరేచర్స్ ప్రతి చోట కూడాను లెస్ దాన్ 40 డిగ్రీస్ ఉన్నాయి. సో సాధారణం మీద 1 లేదా 2 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి సో ఈ టెంపరేచర్ ఎక్కువ ఉండే అవకాశం అయితే కొనసాగుతుంది. సో రానున్న 5 రోజులు కూడా ఈ ఎండ పరిస్థితి ఎక్కువ ఉంటుంది కనుక సో ఎండ తీవ్రత 11 నుంచి 2:30 వరకు కూడా కొంచెం అధికంగా ఉంటుంది. 2:30 to 1 అనేది పీక్గా ఉంటుంది. సో కాబట్టి ఈ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళు కానీ చిన్నవాళ్ళు పెద్దలు అందరూ కూడాను డెఫినెట్గా వాటర్ని క్యారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క సన్ స్ట్రోక్ నుంచి మనకి కాపాడుకోవచ్చు. ఏప్రిల్, మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి, కానీ ఈ సంవత్సరం మాత్రం మార్చి నెల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. కారణం ఏంటి మేడం? ఇక్కడ క్లియర్ స్కై కండిషన్స్ ఒకటి ఉన్నాయి. తర్వాత క్లియర్ స్కై కండిషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మొత్తం సోలార్ రేడియేషన్ అంతా కూడాను ఎర్త్ మీదకి రావడము, హీట్ ఎక్కడము, తర్వాత సౌత్ వెస్టర్లీ విండ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే గాలులు ల్యాండ్ మీద నుంచి వస్తాయో సో అప్పుడు కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మేజర్ స్కేల్ ఏంటి అంటే ఎల్ నినో ఎఫెక్ట్ ఇంకా ఉంది. సో దాని ప్రభావంతో కూడాను మనకి టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. ఈ మార్చ్ మంత్లో ఈ యొక్క సాధారణ మీద 1 లేదా 2 డిగ్రీస్ ఎక్కువ ఉండే అవకాశం అయితే కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఏప్రిల్లో, మేలో కూడాను ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటూ వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది. అంటే ఇది అంటే ఏప్రిల్, మేలో మనకి ఎప్పుడు కూడాను వడగాలులు ఖచ్చితంగా ఒక కొద్ది 1 వీక్ 2 వీక్స్ అలా ఉంటుంది. సో అదే సినారియో సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మనకి థండర్ స్టార్మ్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది. మనకు కూడాను ఇక ఏమన్నా సర్క్యులేషన్స్ కానీ వెస్టర్న్ డిస్టర్బెన్స్ యొక్క తీవ్రత ఉండడం వల్ల కానీ లేకపోతే కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణులు కానీ ఏమన్నా ఉన్నట్లయితే మనకు కూడా థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉంటుంది. అంటే మార్నింగ్ అంతా ఎక్కువ ఎండ వాతావరణం ఉండి సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడి ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ ఎండ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే సాధారణ మీద కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ ఉంటున్నాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అది ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి చాలా జిల్లాల్లో కూడా ప్రతిరోజు కూడా 39 నుంచి 40, కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల పైబడే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి ఏప్రిల్, మే నెలలో కూడా ఉష్ణోగ్రత తీవ్రత అనేది మరింత అధికంగా ఉంటుంది. కాబట్టి వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ తీవ్రత దృష్ట్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగారు చిట్టెన్ టీవీ, విశాఖ నుంచి.